అలాంటి ఆత్మలు అజము అనిద్రము అస్వప్నము అయినటువంటి ఉత్పత్తిరహితమైన శాశ్వతమైనటువంటి బ్రహ్మను తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న వాళ్ళు ఈ ఉపాస్య బ్రహ్మను కాస్త క్షుద్ర బ్రహ్మగా అంటే అల్పమైన బ్రహ్మగా భావిస్తారు అన్నట్టు. వస్తుత అద్వైతాన్ని యుక్తులతో నిరూపించడం కోసం వచ్చిన ప్రకరణం ఇది. ద్వైత ప్రకరణమే నిజమైతే ఇంకా అద్వైత ప్రకరణం ఎందుకు? అంచేత అద్వైత ప్రకరణం చెప్పడం కోసం ద్వైత ప్రకరణాన్ని నింద చేస్తున్నాం. అద్వైత ప్రకరణాన్ని బలం చేయడం కోసం ద్వైత ప్రకరణాన్ని నిందిస్తున్నాం. భేదదర్శి ఉపాసకుడు అయినటువంటి వాడు అద్వైత విరుద్ధమైనటువంటి అభిప్రాయంతో ఉంటాడు. నేను ఉపాసకుడిని, ఉపాస్యమైన దైవం వేరేగా ఉన్నాను, ఇదివరకు నేను పుట్టలేదు, ఇది ఇప్పుడు ఉన్నాను, దాని జ్ఞానం వచ్చిన తర్వాత దానిలో ఏకత్వాన్ని పొందుతాను, ఈ రకమైన భేద ఆలోచనలో ఉంటాడు. అలాంటి వాడిని నిందించి వస్తుత ఉత్పత్తిరహితము అజము అనిద్రము మొదలైనటువంటి వస్తువుతో అద్వైతాన్ని మనం నిరూపించాలి. దానికోసం ఈ ప్రకరణం ప్రారంభించినాము. అతః వక్ష్యామి అకార్పణ్యం అజాది సమతాంగతం యథా న జాయతే కించిత్ జాయమానం సమంతతః ఆత్మా హ్యై ఆకాశవత్ జీవై ఘటాకాశై ఇవ ఉదితః ఘటాదివచ్చ సంఘాతై జాతావేతం నిదర్శనం అనేటువంటి మంత్రాలు 2-3 మంత్రాలతో ఇప్పుడు అద్వైత స్వరూపాన్ని చెప్తున్నారు. ఇక్కడ ప్రతిజ్ఞ ఏమనుంది అంటే అకృపణం అయినటువంటి అతః అకార్పణ్యం అన్నాడు. వాడు ఇదివరకు కృపణ తేనాసవు కృపణ స్మృత అని చెప్పారు వెనకాల. వాడు భేదదర్శి అయినటువంటి వాడు ఉపాసకుడు కృపణమైనటువంటి ఆత్మను తెలుసుకున్నాడు, కృపణుడు అవుతున్నాడు అంటే క్షుద్ర బ్రహ్మవేత్త అవుతున్నాడు. కాబట్టి మేము అకార్పణ్యం అయినటువంటి అంటే కృపణ భావం లేనటువంటి నిజమైనటువంటి అది అధీనం కానటువంటి ఆత్మను నేను తెలుసుకుంటాను అనే ఉద్దేశ్యంతో అకార్పణ్యం అనే దానికి అకార్పణ్య ఆస్పదం అకృపణ భావం అని అర్థం. కృపణం కానటువంటి అంటే నిత్యశుద్ధమైనటువంటి ఆ బ్రహ్మను నేను ఇప్పుడు చెప్తాను అన్నాడు. అతః వక్ష్యామి, దేన్ని చెప్తాను అంటే అకార్పణ్యం అజాతి సమతాంగతం బ్రహ్మ, అటువంటి బ్రహ్మను అంతే సమమైనటువంటిది, అవయవ ధర్మాల్లో లేనటువంటిది, వ్యతిరేకములు ఎక్కడా తాత్వికమైన భేదాలన్నీ లేకుండా ఉండేటువంటివి, నిరవయవమైన శుద్ధమైన సర్వగతమైన ఆత్మ వస్తువుని గురించి నేను ఇప్పుడు చెబుతాను అని ప్రారంభం చేస్తున్నారు. కారికావతారం చూడండి. అది ఆనందగిరిలో భేదదర్శనం ఉపాసికం అద్వైత విరోధినం నిందిత్వా ఇంతవరకు అయినటువంటి కారిక ఆనందగిరిలో భేదదర్శి అయిన ఉపాసకుడు వాడు అద్వైత విరోధి, అలాంటి వాడిని నిందిత్వ అంటే నిందించి సంప్రతి అద్వైత ప్రతిజ్ఞాం కరోతి అతో వక్ష్యామి, ఇప్పుడు దీంతో అద్వైత ప్రతిజ్ఞ, ఇప్పుడు నేను అద్వైతాన్ని గురించి చెప్తాను. దానిలో ఏమని చెప్పారు? అజాతి అంటే జాతి అంటే జన్మ, అది తద్రహితం అజాతి అంటే అజం అనమాట, పుట్టుక లేనిది బ్రహ్మ వస్తువు పుట్టేది కాదు. అత అజాతి అనేది అజాతి జన్మ తద్రహితం అజాతి. ఎందువల్ల తత్ర హేతుమాహ జన్మరాహిత్యం లేదు, జన్మ లేదని ఎందుకనాలి అంటే సమతాంగతం, జన్మరాహిత్యం ఎలాగా అనే దానికి యథా న జాయతే కించిత్ జాయమానం సమంతతః అని అతః అని అర్థం. అంటే సబాహ్యాభ్యంతరో అజహ అనేటువంటి మాట ఉండడం వల్ల దీనికి పుట్టుక లేదు. ఇట్లాంటిది ఈ అజాతి అయినటువంటి సర్వసమమైనటువంటి భావాన్ని బ్రహ్మను నేను ఇప్పుడు చెబుతాను అనేటువంటి మాట. తమ ప్రకారం వక్ష్యామి. భాష్యం చూడండి. సబాహ్యాభ్యంతరం అజం ఆత్మానం ప్రతిపత్తుం అశక్నువన్, అటువంటి అంటే లోపల బయట అంతా ఒకటిగానే ఉండి పుట్టుక లేనటువంటిది అలాంటి ఆత్మను తెలుసుకోవడం కోసం మనకి చేతకాక అవిద్యయా దీనమాత్మానం మన్యమాన, ఇంకా ఏదో కృపణమైనటువంటి క్షుద్రమైనటువంటి బ్రహ్మనే నేను అనుకుంటూ జాతోహం ఇలా అయిన తర్వాత పుట్టినటువంటి నేను జాతే బ్రహ్మణి వర్తే తదుపాసనాశ్రిత సన్ బ్రహ్మ ప్రతిపత్స్యే ఇత్యేవం ప్రతిపన్న కృపణో భవతి.
ఇలా పుట్టినటువంటి వాడిని, అలాంటి వాడిని జాతే బ్రహ్మని వర్తే అంటే అలాంటి బ్రహ్మ యందు నేను ఉంటాను, ఆ ఉపాసనను ఆశ్రయించుకుని ఆ బ్రహ్మను పొందుతాను అనేటువంటి కృపణమైన భావం గలవాడు. యస్మాత్ అత వక్ష్యామి అకార్పణ్యం అకృపణ భావం అజం బ్రహ్మ. ఇది వరకు వాడు ఉన్నటువంటి వాడు జాతే బ్రహ్మని వర్తే అనే ఆలోచనతో ఉంటాడు. అంటే నేను పుట్టిన తర్వాత నేను క్షుద్రమైనటువంటి వాడిగా ఉన్నాను, వేరేగా బ్రహ్మ ఉంది, ఆ బ్రహ్మను నేను పొందుతాను, ఆ బ్రహ్మ ఎందే ఉంటాను, ఈ ఉపాసన చేత నేను ఆ భావాన్ని పొందుతాను అని ఈ రకంగా ఉపాసన చేత పొందబడేటువంటి బ్రహ్మను వాడు ఊహిస్తున్నాడు. అది క్షుద్ర బ్రహ్మ, ఉపాస్యమైన బ్రహ్మ, అది ఆత్మ వస్తువు కాదు అనేటువంటి ఇప్పుడు మనం చెప్తున్నాం. ఈ రకమైనటువంటిది వాడు ఉపాసకుడైనటువంటి వాడి యొక్క మనోభావం. అది దాన్ని కొంతవరకు అనువాదం చేసి అది కేవం ప్రతిపన్న కృపణో భవతి యస్మాత్, వాడు కృపణుడు దీనుడు అవుతాడు కనుక అత అనే దానికి అర్థం, అత శబ్దానికి అర్థం ఏమిటి, అలాంటి కృపణ భావం లేకుండా ఉండటం కోసం అనేటువంటి మాట. అటువంటి లేకుండా ఉండటం కోసం అతః వక్ష్యామి అనేది నేను ఇప్పుడు పూర్తిగా చెప్తున్నాను, నిజమైన బ్రహ్మను గురించి చెప్తాను. అకార్పణ్యం అనే దానికి అర్థం అకృపణ భావం అని, అంటే దీనమైనటువంటి కాకుండా అధీనమైన శుద్ధమైనటువంటి బ్రహ్మను. అజం బ్రహ్మ తద్ధి కార్పణ్యాయ ఆస్పదం యత్ర అన్యత్ పశ్యతి అన్యత్ శృణోతి అన్యద్విజానాతి తదల్పం మర్త్యం అసత్ వాచారంభణం వికారో నామధేయం ఇత్యాది శృతిభ్యః. ఇది కార్పణ్యాస్మితమైనది ఏది అని అంటే ఎత్ర అన్యత్ పశ్యతి, వేరేవాడు వేరే దాన్ని చూస్తాడు అంటే రెండు వస్తువులు ఉన్నాయి. ఒకడు ఇంకో దాన్ని వింటాడు అంటే రెండు వస్తువులు ఉన్నాయి. ఒకడు మరొక దాన్ని తెలుసుకుంటాడు. ఇదంతా భేదఘటితం. ఈ భేదము ఘటితమైనటువంటిది ఈ బ్రహ్మ ఏదైతే ఉందో అది అజము మర్త్యము అసత్, అది లేనిది, నిజం కాదు, సద్రూపమైన బ్రహ్మ కాదు, కార్యబ్రహ్మ క్షుద్ర బ్రహ్మ అనేటువంటి మాట. దాన్ని పొందిన తర్వాత యత్ ప్రాప్య అవిద్యాకృత సర్వకార్పణ్య నివృత్తి తదకార్పణ్యం వక్ష్యామి. ఇప్పుడు దానికోసమని ఇప్పుడు మేమేం చేస్తాము అనేది, ఇది అల్పమైన బ్రహ్మ, ఇది కృపణమైన బ్రహ్మ. దీనికి నిమిత్తం ఏమిటి అంటే ఎత్ర అన్యత్ పశ్యతి అన్యత్ శృణోతి అన్యద్విజానాతి తద్ అల్పం మర్త్యం అసత్ అనేటువంటి ఉపనిషత్తుల్లో ఇది క్షుద్ర బ్రహ్మగా చెప్పారు. వాచారంభణం వికారో నామధేయం వృత్తికేత్యేవ సత్యం అనేటువంటి మాట కూడా ఇదే మాటని చెబుతోంది, క్షుద్ర కార్యబ్రహ్మను నిందిస్తోంది. దీనికంటే విలక్షణమైన బ్రహ్మ ఇది, క్షుద్రమైనది కాకుండా అకృపణమైన బ్రహ్మ ఏది అని అంటే తద్ విపరీతం సబాహ్యాభ్యంతరం అజం అకార్పణ్యం భూమాఖ్యం బ్రహ్మ. భూమా సంప్రసాదాదంశుపదేశాత్ యో వై భూమా అనేది పెద్దది, ఈ అల్పమునకు విరుద్ధమైనది. అది ఎలాగా, సబాహ్యాభ్యంతరం అంటే లోపల బయట అంతా ఉన్నది అని అర్థం. దర్శనాది విశేష వ్యవహారములు ఏమీ లేకుండా ఉండేటువంటిది. అంచేది అటువంటి బ్రహ్మను నేను తెలుసుకుంటాను. తద్విపరీతం సబాహ్యాభ్యంతరం అజం అకార్పణ్యం భూమాఖ్యం బ్రహ్మ. అది వక్ష్యేంద్రాల్లో కన్వయం, వక్ష్యామి అని. ఇది దేన్ని అంటే అటువంటి నిర్గుణమైన బ్రహ్మను పొందిన తర్వాత అవిద్యాకృత సర్వకార్పణ్య నివృత్తి తదకార్పణ్యం వక్ష్యామి ఇత్యర్థ. అలాంటి శుద్ధమైనటువంటి బ్రహ్మను, భూమ బ్రహ్మను ఎవరైతే తెలుసుకుంటామో అప్పుడు అవిద్య పోతుంది కనుక అవిద్యాకృతమైనటువంటి సర్వకార్పణ్యములు పోతాయి, కృపణ భావాలన్నీ పోతాయి. కాబట్టి అది అకార్పణ్యం అవుతుంది. అటువంటి అకృపణమైన బ్రహ్మను గురించి నేను ఇప్పుడు చెబుతాను. ఆ బ్రహ్మ ఎలాంటిది అంటే తత్ అజాతి. అజాతి అనే దానికి అర్థం అవిద్యమాన జాతిరస్య, జన్మ లేనిది అని అర్థం. జాతి అనే దానికి అర్థం జన్మ. జాతి యస్య నాస్తి అవిద్యమాన జాతి అస్య అజాతి అంటే జన్మరహితం. సమతాంగతం అనే దానికి అర్థం ఏమిటి అంటే సర్వసామ్యంగతం, అంతటా సమానంగా ఉన్నది. ఎందువల్ల తస్మాత్ అవయవ వైషమ్య అభావాత్. అంతటా ఒకలాగే ఎందుకు ఉంటుంది అంటే ఎక్కడ పుడతాయో అవయవాలు ఉంటాయో అప్పుడు చిన్న అవయవాలు ఉన్నది, పెద్ద అవయవాలు ఉన్నది, తేడాలకు అవకాశం ఉంది. దానికి పుట్టుక లేదు, అవయవాలు లేవు అంటే అంతా ఏకరూపంగానే ఉంటుంది కదా.
అప్పుడు అది సమంగా ఉంటుంది. సమతాంగతం అనే దానికి అర్థం ఏది అని అంటే నిరవయవత్వాత్, అవయవాలు లేవు కనుక అవయవ వైషమ్యం లేదు కాబట్టి, అవయవాల కనుక ఉంటే వైషమ్యం వస్తుంది. యద్ధి సావయవం వస్తు తద్ అవయవై వైషమ్యం గచ్చత్ జాయతే ఇత్యుచ్యం. పుట్టుక అంటే అర్థం ఏమిటి? అవయవములలో ఉండే తేడా తోటి ఇది పుట్టింది అంటాం. ఏదో సావయవమైన వస్తువు అయితే ఆ అవయవాల యొక్క వైషమ్యం చేత వేరువేరు భావాన్ని పొందుతూ జాయతే ఇత్యుచ్యతే పుట్టింది అని అంటాం. ఇదంతు నిరవయవత్వాత్ సమతాంగతం ఇది న కైశ్చిదవయవై స్ఫుటతి అతః అజాతి అకార్పణ్యం. ఈ బ్రహ్మ శుద్ధమైనటువంటి భూమాఖ్యమైనటువంటి ఏ బ్రహ్మ అయితే ఉందో దానికి పుట్టుక లేదు, అవయవాలు లేవు. ఇది సావయవము కాదు. అవయవాలు లేకపోవడం వల్ల నిరవయవత్వాత్ సమతాంగతం, అంతటో సమానంగా ఉంది కనుక నాకు ఐశ్చిదవయవై స్ఫుటతి. కొన్ని అవయవాలతో ఇది బాగా పెరుగుతుంది తగ్గుతుంది ఈ మాట ఏం లేదు కనుకనే ఇది అజాతి అకార్పణ్యం అనేది కూడా ఉంది. ఇంకా సమంతత అనేదానికి సమంతాత్ అని అర్థం. యథా నజాయతే కించిద్ అల్పమీ న స్ఫుటతి రజ్జు సర్పవత్ అవిద్యాకృత తదృష్ట్యా జాయమానం ఏన ప్రకారేణ నజాయతే సర్వతః అజమేవ బ్రహ్మ భవతి తథా తం ప్రకారం శృణు ఇత్యర్థః. యథా నజాయతే కించిత్ జాయమానం సమంతతః అనే మాట. సమంతతః సమంతాత్ జాయమానం ఎలా అవదో అలాగా. ఎలాగా అంటే నజాయతే కించిత్, అల్పమైనటువంటిది కూడా ఎక్కడా ప్రకాశింపబడదు, చెప్పబడదు, ఉండదు. అంటే రజ్జువులో సర్పం భ్రాంతిగా ఉన్నప్పుడు సర్పం పుడుతుంది, అలాగే భ్రాంతి దృష్ట్యా ఇదంతా పుట్టింది అన్నారు. కానీ వస్తుతః సర్పం అక్కడా పుట్టలేదు, అలాగే ఇక్కడ కూడా సర్వ ప్రపంచము పుట్టలేదు. జాతి అనేటువంటి జన్మ అనేది భ్రాంతి సిద్ధమే తప్ప వస్తుతః లేదు. సమంతతః అనే దానికి అర్థం పరిపూర్ణంగా ఎలా వచ్చింది? యథా న జాయతే కించిత్ జాయమానం సమంతతః. జాయమానం అనే దానికి అర్థం భ్రాంత్యా పుట్టినట్టుగా అనిపించినప్పటికీ వస్తుతః అదేమీ పూర్ణంగా పుట్టలేదు. ఇది పరిపూర్ణం బ్రహ్మగానే ఉంది, దానిలో మార్పులు లేవు, ఆ బ్రహ్మకి అవయవాలు లేవు, ఉత్పత్తి లేదు, అంతా సమంగానే ఉంది అనేటువంటి అభిప్రాయం. అటువంటి బ్రహ్మను గురించి నేను చెప్తాను అనేటువంటిది ప్రతిజ్ఞ అన్నాడు గురుగారు. అజంకి అనాది అనే పదాలకి అర్థం ఒకటేనా అండి, లేకపోతే వేరేనా ఉందండి? అవిద్య అనాది అంటాము, బ్రహ్మ అజం అంటున్నారు. సరే, అజం అనేదానికి పుట్టుక లేనిది అని అర్థం. అదే అనాది అంటే ఆది లేకపోయినా ఇంచుమించులో అర్థం ఒకటే, పర్యవసానమే. ఎందుకంటే అవిద్యని అనాది అంటున్నాం కదండి, అవిద్య అనాది అవిద్య అంటారు. అంటే ఇక్కడ అజం అని చెప్పినంత మాత్రాన్ని ఇప్పుడు అవిద్య కూడా అందులోకి వచ్చే అవకాశం ఉంది కదా. అవిద్య కన్నా వ్యతిరేకంగా ఉన్నదానికి అజం అని చెప్పారు. అలా లేదు, వ్యతిరేకం కాదు, వ్యతిరేకం కాదు. రెండు పుట్టుక లేనిది ఆది లేనిది అనేటువంటి అభిప్రాయం. అనాది అంటే ఆది లేనిది, అజం అంటే పుట్టుక లేనిది. రెండింటికి తేడా ఏమైనా ఉందా అని? రెండుకి ఏం తేడా లేదు, రెండుకి తేడా లేదు. అనాది మాయయా సుప్త, కానీ అజం అనిద్రం అస్వప్నం ఇవన్నీ ఉన్నాయి కదా, తర్వాత విశేషణాలన్నీ. తర్వాత అనంతం అని కూడా ఉంటుంది. అంటే బ్రహ్మమునికి మాత్రం అజం అని వాడుతున్నారు, అవిద్య దగ్గరికి వచ్చినప్పుడు అనాది అని వాడుతున్నట్టున్నారు. అలాగే అదే అలా అక్కడ చెప్పచ్చు, పర్వాలేదు. రెండు అర్థం ఒకటే. పుట్టుక లేకపోవడమే అర్థం తప్ప వేరే భేదం లేదు. కానీ బ్రహ్మకి దానికి తేడా ఎక్కడ వస్తుంది అంటే బ్రహ్మకి అంతం కూడా ఉండదు, మాయకి అంతం ఉంటుంది. ఉత్పత్తి లేకపోవడం రెండింటికి సమానమే, రెండింటికి సమానమే. ఇక్కడ అనంతం, ఈ శ్లోకంలో అనంతం గురించి చెప్పకుండా కేవలం ఆది గురించే చెప్తున్నారు కనుక నాకు అంటే ఎక్కడికి ఏది పుడుతుందో అదే కదా నశించేది. పుట్టుక ఉంటేనే నాశనము, భావ వికారాలు అన్నీ వస్తాయి. మార్పు చేర్పు అనేవన్నీ కూడా భావ వికారములు అంటాం కదా. జాయతే వర్ధతే అపరం. ఈ ఆరిటికి మొదటిది కనుక జన్మ. ఈ జన్మని గురించి ప్రస్తావన చేస్తారు. అది ఉపలక్షణంగా పెట్టుకుని జన్మ మొదలైన భావ వికారములన్నీ లేనివి అని అర్థం. సరిపోయిందండి. జన్మ మొదలైన భావ వికారములన్నీ లేనిది. మాయకి జన్మ లేకపోవచ్చు కానీ మాయా పరిణామాలు అన్నీ మనకు కనిపిస్తుంది కదా. వికారం దానికి దీనికి
వాస్తవమైన భేదం ఏమిటి అంటే బ్రహ్మ అనేటువంటిది జగత్తుకి వివర్తోపాదానం అవుతుంది, మాయ అనేటువంటిది పరిణామోపాదానం అవుతుంది. మాయ పరిణమిస్తుంది, బ్రహ్మ పరిణమించదు, అలాగే ఉంటుంది. అంటే మన తాడుని చూసి పాము అనుకుంటే ఈ పాము అనుకోవడానికి గల కారణం ఏమిటి అని అంటే అక్కడ ఉండేటువంటి బ్రహ్మ వస్తువే మార్పు ఏమీ చెందకుండా బ్రహ్మలాగే ఉంటూ సర్పంలాగా కనిపిస్తోంది తాడు. అలాగే బ్రహ్మలాగే ఉంటూ జగత్తుగా కనిపిస్తోంది. జగత్ రూపంగా పరిణామం చెందింది మాయ. బ్రహ్మకి ఆ పరిణామం కూడా ఒప్పుకోం. అంటే పరిణామం పొందినటువంటి ఉపాదాన కారణం మాయ. పరిణామం ఏమీ లేకుండా ఉన్నది ఉన్నట్టుగానే ఉంటూ మరో వస్తువుగా కనపడేటువంటి స్వభావం గలది బ్రహ్మ వస్తువు. రెండింటికి పుట్టుక లేదు అనేది కామనే, కానీ బ్రహ్మ వస్తువుకి అంతం కూడా ఉండదు. మాయకి మాత్రం తత్వజ్ఞానం చేత నాశం ఉంటుంది. తత్వ సాక్షాత్కారం, బ్రహ్మతత్వం తెలిసిపోయిన తర్వాత మాయ పోతుంది, బ్రహ్మ పోదు. సరిపోయిందండి. అంటే ఆనందగిరి చూడండి, యథేత్యాదిన యథా రజ్వాం సర్ప భ్రాంత్యా జాయతే. చూసారా అక్కడ 33 లైన్లో దీనిలో యథా రజ్వాం సర్ప భ్రాంత్యా జాయతే తథా సర్వం భ్రాంతి దృష్ట్యా జాయమానత్వేన భాసమానమపి. ఇంతవరకు ఇక్కడ మళ్ళీ ఈ ప్రపంచమంతా కూడా భ్రాంతి దృష్టిలో జాయమానత్వేన భాసమానమపి అని పుట్టినట్టుగా అనిపించినప్పటికీ ఏన ప్రకారేణ వస్తుతోన జాయతే, ఏ రకంగా వాస్తవమైన పుట్టుక లేదు, కానీ పుట్టినట్టుగా అనిపిస్తోంది. కింద సర్వతః దేశతః కాలతో వస్తుతశ్చ పూర్ణం కూటస్థమేవ యస్తు భవతి తథా తం ప్రకారమితి సంబంధః అని అర్థం. తథా తం వక్ష్యే అంటే పూర్తిగా అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేనటువంటి 3 కాలాల్లోనూ ఏకవిధంగా ఉండేటువంటివి, ఎటువంటి పుట్టుక పరిణామాలు ఏమీ లేకుండా ఉన్నప్పటిది మీరు పుట్టినట్టుగా అనిపిస్తూ ఉన్నటువంటి కానీ అయినా అది పుట్టుక లేనిది అని నిజమైన దాని స్వభావాన్ని చెప్పడం కోసం ఎదుర గ్రంథం ఆరంభిస్తున్నాము. ఇంతకు ముందు మీ స్టేజ్ ఏంటి అంటే మారినట్టుగా ఉంది, ఆ మార్పు నిజమనే భ్రాంతిలో ఉన్నారు వాళ్ళు. ఆ కనపడింది నిజం అనుకుంటున్నారు. ఇది సర్పరూపంలో కనిపించింది కనుక సర్పం పుట్టింది అనుకోవచ్చు, లేదా తాడు సర్పంగా మారింది అనుకోవచ్చు. ఆరంభవాదమో పరిణామవాదమో ఏదో తీసుకుంటే, కానీ వాస్తవంగా ఇది పుట్టినట్టుగా అనిపించినా అది పుట్టలేదు. అది తాడే, అది పావు కాదు, పావు పుట్టలేదు, ఇలా మావుగా మార్పు చెందలేదు, ఏ రకంగానూ కూడా దానికి అవకాశం లేదు. అలాగే నిరంతరము బ్రహ్మ ఒకటే ఉంది. ఈ బ్రహ్మలోంచి జగత్తు కనిపిస్తోంది అంటే అది కేవలం నీ భ్రాంతి దృష్ట్యా జగత్తు పుట్టినట్టుగా అనిపిస్తోందే తప్ప జగత్తు పుట్టనూ లేదు, బ్రహ్మ జగత్తుగా మారనూ లేదు. బ్రహ్మగానే ఉంది. మన భ్రాంతి చేత మనమేమో దాన్ని జగత్తుని అనుకుంటున్నాం అంతే. ఈ రకంగా చెప్పాలి. అంచేత దేశము కాలము వస్తువు ఎక్కడ ఏ పరిచ్ఛేదాలు లేకుండా అపరిచ్ఛిన్నము అయినటువంటి బ్రహ్మ కూటస్థం, మార్పు చేర్పు లేకుండా మొద్దులా పడి ఉండి అంటామే తెలుగులో, అది కూటస్థం అనే దానికి అర్థం. అది మొద్దులాగా పడి ఉండడం అంటే ఆ మొద్దుకు మార్పు ఉండదు, దాని మీద ఏదైనా వేస్తూ ఉంటే అవి మారుతూ ఉంటాయి తప్ప ఇది మారదు. కంసాలు ఆభరణాలు చేసేటప్పుడు ఉక్కుతో ఏదో చేసి ముందు కింద పెడతారు, దాని మీద పెట్టి సుత్తితో దెబ్బ కొడుతున్నా దాని మీద వేసినటువంటి వెండో బంగారమో సాగుతుంది తప్ప ఇది మాత్రం సాగదు, అది అలాగే ఉంటుంది. దానికి కూటం అంటారు. కూటము అంటే కూటవత్ తిష్టతి అంటే దానికి బేస్ తయారు చేసినటువంటి ఉక్కు ముక్క, అది ఎలా మార్పు చెందకుండా ఎన్ని దెబ్బలు దాన్ని వేసినా దానికి ఏమీ చలనం ఉండదు, పెరగదు, సాగదు. దాని మీద వేసిన ద్రవ్యాలు సాగుతాయి, అంతేగాని అది మాత్రం సాగదు. అలాగే వస్తువు ఉత్పత్తియాదులు లేనిది, షడ్భావ వికార శూన్యము, దేశకాల వస్తు పరిచ్ఛేద రహితము అనేటువంటి బ్రహ్మ వస్తువుని మేము ఇప్పుడు చెప్తాము అనేటువంటిది ప్రకరణం. అంటే మొత్తం కారికలు 3 కారికలకి కలిపి భావార్థం ఏమిటి అని అంటే, ఇంతకు ముందు ఉపాసకుడైనటువంటి వాడు భేద దృష్టితో నేను బ్రహ్మను గురించి ఉపాసన చేస్తాను, అప్పుడు నేను ఆ బ్రహ్మను పొందుతాను, ఇంతకు ముందు లేనిది ఇప్పుడు తర్వాత ఉండేది అయినటువంటి ఆ బ్రహ్మభావాన్ని నేను పొందుతాను అని ఆలోచిస్తున్నాడు. వాస్తవంగా అది కాదు.
ఇదివరకు ఉన్నదో ఇప్పుడున్నది ఎప్పుడున్నది ఎప్పుడు ఒకటే. ఇదివరకు ఇప్పుడు తేడా ఏమీ లేదు. ఇదివరకు ఉన్నది అదే, ఇప్పుడున్నది అదే. నువ్వు కొత్తగా తెలుసుకునేది ఏమీ లేదు, నువ్వు కొత్తగా వచ్చేది లేదు. సర్వకాల సర్వావస్థల యందు ఏకరూపంగా ఉన్నది, పుట్టుక లేనిది. ఎందువల్ల దానికి అవయవాలే లేవు కనుక. అవయవ వైషమ్యమే పుట్టుక కారణం. అవయవాలే లేకపోవడం వల్ల అవయవాలలో తేడా లేదు కాబట్టి దానికి పుట్టుక లేదు. ఆకాశం ఎలా ఉంటుంది? దీనికి ఉదాహరణ ఏంటి అని అంటే బ్రహ్మశబ్దం, పరమాత్మ. అలాంటి వాడు, ఆ పరమాత్మ ఎలాంటి వాడు, ఏ పరమాత్మ గురించి మీరు చెప్తారు అని అంటే యథా ఆకాశవత్ అని ఉదాహరణ. ఆత్మాహి ఆకాశవత్ జీవై ఘటాకాశైరివ ఉదిత.